యుద్ధం, నమ్మక ద్రోహం, సర్వైవల్, 7 అసాసిన్స్లో ఎమోషన్స్, డ్రామా, సస్పెన్స్ అన్నీ ఉన్నాయి. మరి ఈ సినిమా వర్త్ వాచింగా లేక స్కిప్ చేసేయాలా? సింపుల్ క్లారిటీ మాట్లాడుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, క్లారిటీ వచ్చేస్తుంది. వెల్కమ్ టు రాజారావు రివ్యూస్. మీ సినిమా మిత్రుడు. లేటెస్ట్ తెలుగు రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే లైక్, షేర్ అన్నీ కొట్టేసింది ఫ్రెండ్స్. బేసిక్ ప్లాట్ ఏంటంటే 7 అసాసిన్స్ ఒక హిస్టారికల్ యాక్షన్ థ్రిల్లర్ అనమాట. చైనా రాజ్యాల మధ్య యుద్ధం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఒక ఖజానా కోసం జరిగిన హంతకుల పోరు, 7 అసాసిన్స్లో ఎవరు నిజమైన హీరో, రాజకీయ కుట్రలో మోసాలు అంటే సర్వైవల్ డ్రామా. సాధారణమైన యాక్షన్ డ్రామా అయితే కాదు, ఇది ఒక మంచి ట్విస్ట్లో ఉన్న సినిమా ఇది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయం మాట్లాడాలంటే లీడ్ యాక్టర్స్లో యాక్ట్ చేసిన వాళ్ళు చాలా బాగా ఇంటెన్సివ్గా పర్ఫార్మెన్స్ చేశారని చెప్పాలి. అంటే ఫైట్స్లో కూడా చాలా బాగా యాక్టివ్గా అండ్ స్టైలిష్గా పర్ఫార్మెన్స్ చేశారని చెప్పాలి. ఇంకా నెక్స్ట్ సపోర్టింగ్ క్యాస్ట్లో యాక్ట్ చేసిన వాళ్ళు కూడా ఎమోషనల్ డెప్త్ చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ మాట్లాడాలంటే సినిమాటోగ్రఫీ లిటరలీ చెప్పాలంటే డార్క్ అండ్ గ్రేటీ విజువల్స్ చాలా బాగా వర్కౌట్ అని నేను చెప్పాలి. చాలా బాగా విజువల్స్ చాలా బాగా క్యాప్చర్ చేసి చూపించారని చెప్పాలి. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే లిటరలీ ఈ సినిమాకి చాలా ఇంటెన్సివ్ ఉన్న టెన్షన్ చాలా బాగా క్రియేట్ చేసి చాలా బాగా బిల్డ్ చేశారని చెప్పాలి. ఇంకా యాక్షన్ సీక్వెన్స్ గురించి మాట్లాడాలంటే రా అండ్ బ్రూటల్ యాక్షన్ కోర్, హార్డ్ కోర్ లవర్స్కి లిటరలీ చాలా బాగా నచ్చుతుంది. ఓవరాల్గా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే 7 అసాసిన్స్ ఒక థ్రిల్లింగ్ యాక్షన్ డ్రామా, హై ఆక్టేన్ యాక్షన్ అండ్ స్టన్నింగ్ విజువల్స్, ఇంటెన్సివ్ స్క్రీన్ ప్రెజెన్స్ అస్సలు మిస్ అవ్వకండి. ఓవరాల్గా ఈ సినిమాకి నా పర్సనల్ రేటింగ్ అయితే పక్కన ఇస్తాను, చూసేయండి. మీరు ఆల్రెడీ ఈ సినిమా చూసారా, లేకపోతే మీరు ఆల్రెడీ చూడాలనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ఏంటి? అసలు మీరు ఈ సినిమాకి రేటింగ్ ఎంత ఇస్తారు? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే డైలీ తెలుగు మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ అవ్వరు రాజారావు రివ్యూస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.